విజయవాడలో మెగా డిఎస్సి టీచర్ల ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. డిఎస్సి 2025 ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందిరానగర్ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు కొనసాగనుంది. దాదాపు 7,000 మంది డిఎస్సి 2025 అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని చెబుతున్న టీచర్లు తమకు ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. రైట్, విజయవాడలో మెగా డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్నాము. ఇక్కడ మెగా డిఎస్సిలో 2025లో ఎవరైతే పోస్టింగులు తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ర్యాలీ కార్యక్రమం అయితే కొనసాగబోతుంది. మనతో మాట్లాడేందుకు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు. చెప్పండి, మీరు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే మేడం, యాక్చువల్గా కష్టపడి సాధించిన తర్వాత కూడా మిమ్మల్ని ఇలా అంటే చాలా బాధ కలుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే తప్ప ఎవరో ప్రాబ్లంతో రాలేదు ఇక్కడ. మా అంతటా మేము ఎందుకంటే కొన్ని నెలలుగా కొన్ని జరుగుతున్నటువంటి దాన్ని చూడలేక బాధ కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్లే, కొన్ని సంవత్సరాలు శ్రమించిన వాళ్లే, నిద్రారమ చదువుకున్న వాళ్లే, జీవితంలో మా లైఫ్లో ఒక వెలుగు వస్తుందో అన్న క్రమంలో ఆ వెలుగును తోసేయడానికి రెడీగా ఉన్నటువంటి దుష్ట శక్తులను హెచ్చరించి ఇక్కడ రావడం జరిగింది 100%. అంతే తప్ప ఇక్కడ ఎవరో ప్రాబ్లంతో రాలేదు. ఎవరికి వ్యతిరేకం కాదు. కష్టపడి చదివిన వాళ్ళకి ఇంకోటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు బాధ కలిగి ఇక్కడ రావడం జరిగింది. చెప్పండి, వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంది డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని. నిజంగా జరిగినాయని మీరు భావిస్తున్నారా? లేదు మేడం, నేను కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ 3rd ర్యాంక్ ఎస్జిటి. ఇట్లా అవకతవకలు జరిగితే మాలాంటి మెరిట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. కానీ ఇట్లాంటి మెరిట్ వాళ్ళని ఇట్లా అవమానించడం అనేది చాలా దారుణం అని మేము ఎవరైతే మాకు వ్యతిరేకంగా అడుగుతున్నారో వాళ్ళకి మేము గట్టి సమాధానం ఇస్తున్నాం. మాకు స్వచ్ఛందంగా ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క ఆవేదన ఎవరైతే మాకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి వినిపించాలని, వాళ్ళకి అర్థం అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? వైసీపీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంది, అక్రమాలు జరిగాయని వాస్తవం ఉందా? ఏం చెప్తారు మీరు? మేడం, మేము చాలా కష్టపడి చదువుకుని వచ్చాం. ఎలా మేడం అలా అంటారు? అసలు మేము ఇంత సాధించిన తర్వాత కూడా మళ్ళీ ఇలా తిరగాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఫ్యామిలీని వదిలేసి ఇంత కష్టపడి చదివాం, మళ్ళీ ఫ్యామిలీని వదిలేసి రావాల్సి వస్తుంది. ఎందుకు మా మీద ఇలా మాట్లాడుతున్నారో తెలుసుకుందామని వచ్చాం మేడం. మా నిరసన తెలుపుదామని వచ్చాం మేడం. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? వైసీపీ చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుంది. లోకేష్ రాజీనామా చేయాలి అని అంటుంది. డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి అంటున్నారు. నిజంగా జరిగినాయా? మీకేమనిపిస్తుంది? మేడం, నా పేరు అనూష. నేను ఎస్ఏ ఇంగ్లీష్లో సెలెక్ట్ అయ్యాను. నాకు కృష్ణా జిల్లా 10th ర్యాంక్ వచ్చిందండి. నేను ఆ పోస్ట్ రావడానికి, ఆ ర్యాంక్ రావడానికి ఎంత కష్టపడి చదివానో, ఎన్నేళ్ళు దానికోసం శ్రమ పడ్డానో, అండ్ ఇంకా నా చిన్న పిల్లల్ని వదిలేసి ఎంత కష్టపడ్డానో నా పేరెంట్స్కి, మా ఇంట్లో వాళ్ళకి, నాకు మాత్రమే తెలుసండి. సో ఇన్నాళ్ళు జాబ్ రావాలని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేశాను. ఇప్పుడు ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను జెన్యూన్గా సాధించాను అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రూవ్ చేసుకుందామని గట్టిగా మేము స్వచ్ఛందంగా నిరూపించుకుందామని వచ్చామండి. చెప్పండి అమ్మా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏం చెప్తారు మీరు? నా పేరు రాధిక అండి. నేను తెలంగాణ నుంచి నాన్ లోకల్లో నేను జాబ్ సాధించడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకొని ఈ కళను సాకారం చేసుకున్నాను. నాకు కృష్ణా డిస్ట్రిక్ట్లో 12th ర్యాంకు రావడం జరిగిందండి. 1 year సర్వీస్ తర్వాత కూడా ఇలా మాపై ఆరోపణలు చేస్తారని నేను అసలు కళలో కూడా ఊహించలేదు. ఇక్కడ అందరి ముందు ఇలా దోషుల్లాగా అంటే అవన్నీ మెసేజ్లు చదువుతుంటే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటున్నారు ఏదో ఫ్రాడ్ జరిగిందట కదా, డిఎస్సిలో ఏదో ఫ్రాడ్ జరిగిందట కదా అని అంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ నుంచి డిఎస్సి చాలా పారదర్శకంగా జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేయడం జరిగింది. 100% ఇది చాలా పారదర్శకంగా జరిగిందని ఇక్కడ మా వాయిస్ని నిరూపించడానికి వచ్చామండి. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అంటే చాలా పాయింట్లలో జాబ్ మిస్ అయ్యి చాలా బాధపడుతున్నారు కాబట్టి ఏదో వాళ్ళకి అనుమానం ఉండొచ్చు, కానీ అనుమానం మాత్రము అది అబద్ధం అండి, అసలు నిజం కాదు. ఎవరైతే పాయింట్లలో జాబ్ మిస్ అయిందో, నాకు కూడా 3 సార్లు తక్కువ 1 పాయింట్లలో జాబ్ మిస్ అయిందండి. నిరాశను కోల్పోకుండా మళ్ళీ చదువుతూ 4వ ప్రయత్నంలో నేను డిఎస్సి జాబ్ సాధించాను. అలాగే మాపై ఆరోపణలు చేసుకుంటూ ఇలా సమయం వృధా చేసే కంటే ఇంకొంచెం మంచిగా చదివి నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ సాధించాలని ఎవరో చెప్పే మాటలు, ప్రతిపక్షాల వాళ్ళ మాటలు, ఎవరో చెప్పే మాటలు పట్టుకొని ఈ నిరుద్యోగులు ఎవరైతే జాబ్ కోసం మళ్ళీ చదవాలనుకుంటున్నారో వారి సమయాన్ని వృధా చేసుకోకుండా
ఏది వాస్తవం అని తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి. చెప్పండి అమ్మ, మీరంతా ఎంతో కష్టపడి డిఎస్సిలో ర్యాంకులు తెచ్చుకుని ఈ రోజు టీచింగ్ జాబ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, అవకతవకలు జరిగాయి అని. నిజమే అంటారా? లేదండి, ఇందులో ఎటువంటి నిజాలు లేవండి. మేము గత 7-8 సంవత్సరాల నుంచి ఈ డిఎస్ఏ కోసం ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసి ఎంతో కష్టపడి ఫ్యామిలీలను వదిలేసి రూముల్లో కూర్చుని తలుపులేసుకుని రోజుకు 18-19 గంటలు చదివి కష్టపడి తెచ్చుకున్న జాబ్ అండి. వీళ్ళు ఈ విధమైన నిందలు వేయటం అనేది కరెక్ట్ కాదండి. అసలు మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకోసమే మేము అందరం స్వచ్ఛందంగా ఈ విషయం గురించి మాట్లాడదామని వచ్చామండి ఇక్కడికి. అయితే ఒకటే చెప్తున్నారు, వీళ్ళంతా కూడా తాము స్వచ్ఛందంగా ఎంతో కష్టపడి మా కుటుంబాలను సైతం పక్కన పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి ఈ డిఎస్సిలో తాము ర్యాంకులు తెచ్చుకుని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తమ పైన వైసీపీ నేతలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తామంతా స్వచ్ఛందంగా ఇక్కడికి రావటం జరిగిందని చెప్తున్నారు. అయితే 7,000 మంది ఉపాధ్యాయులు ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ శృతివనం వరకు కూడా ఈ రోజు ర్యాలీ కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్ తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.